నమస్కారము. ఈరోజు మనం చిక్కు ప్రశ్నలు మరియు వాటి జవాబులు తెలుసుకుందాము. ఇది రెండవ భాగము. ఆకాశాన్ని ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కప్పివేసే ముచ్చటైన ఆయుధం ఏది? ఇంద్రధనుస్సు. పిట్టగాని పిట్ట 4 కాళ్లతో నడుస్తుంది, ఏమిటది? లొత్త పిట్ట అంటే ఒంటె. వ్రాత పుస్తకం వెల 3 రూపాయలు, పెన్సిల్ వెల ₹1/2. 100 రూపాయలకు 100 పుస్తకాలు కొనాలి, ఎలా? ఇరవై పుస్తకాలు 60 రూపాయలు అవుతాయి. 80 పెన్సిళ్ళు 40 రూపాయలు అవుతాయి. 100 వస్తువులు 100 రూపాయలు అవుతాయి. ఎంతమందికి పంచి ఇచ్చినా తరగనిది ఏది? విద్య. ముగ్గురు వర్తకుల్ని అడవిలో 4 దొంగలు పట్టుకొని పోతున్నారు. ఇంతలో చంపుతా మింగుతా అంటూ ఒక భూతం ఎదురైంది. మొదటివాడు చాలా తెలివైనవాడు. భూతంతో ఇలా అన్నాడు: భూతమా, మేము 7గురం వరుసలో నిలబడతాము. మొదటి నుండి ప్రతి 4వ వారిని లెక్క పెట్టి తిను. వంటు వచ్చిన మొదటి 4గురిని తిని నీ దారిన నీవు పో. భూతం సరే అంది. వర్తకుడు 7గురిని ఒక వరుసలో నిలబెట్టాడు. భూతం ప్రతి 4వ వాణ్ణి లెక్క పెట్టి తినేసింది. 4 సార్లు దొంగల వంటే వచ్చింది. ఒక్క దెబ్బన దొంగలు భూతం రెండింటి పీడ వదిలించుకున్నాడు వర్తకుడు. ఇందులో అతడు వరుస ఎలా ఏర్పాటు చేశాడు? వర్తకుల్ని వరుసలో 2, 3, 7 స్థానాల్లో, మిగిలిన 4 స్థానాల్లో 1, 4, 5, 6, 8 దొంగల్ని నిలబెట్టాడు. ధన్యవాదములు.